ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనము. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు యెహోవా తండ్రి చెప్పారట, ఏదైతే ఇదిగో నీ భార్యకు సంతానము కలుగుతుంది అని దేవుడు చెప్పారో అద్భుతమైన రీతిలో ఆయన ఇచ్చిన మాట ప్రకారము ఆయన దర్శించారట. తానిచ్చిన మాట చొప్పున శారాని గుర్తు చేశారట. అబ్రహాము యొక్క ముసలి వయస్సులో సారమ్మ తల్లికి స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత కూడా దేవుడు సంతానాన్ని అబ్రహాము సారమ్మ గారికి దయచేశారు. హల్లెలూయా. ఈరోజు అదే గొప్ప మాటను దేవుడు నీ జీవితమును ఉద్దేశించి నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావా, నా చేతుల్లో ఇంకేమీ లేదు, నేను ఓడిపోయాను, నేను నిలిచిపోయాను, నేను లేవనెత్తబడలేకపోతున్నాను, నేను అప్పుల్లో కూరుకుపోయాను, సమస్యల మధ్య ఉండిపోయాను, ఈ ఉద్యోగంతో కుటుంబాన్ని లాగలేకపోతున్నాను అని అనేక రకాలుగా ఇంకా అయిపోయింది అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? నువ్వు దేవుని నమ్ముకొనుట ద్వారా, ఆయన మీద ఆధారపడడం ద్వారా గుర్తుపెట్టుకో, మనుషులకు అసాధ్యమైన కార్యాలు కూడా నీ కోసం దేవుడు నీ జీవితంలో జరిగిస్తారు. ఆమెన్. అందుకనే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి అంటి పెట్టుకుని జీవించే జీవితంగా మనందరి జీవితాలు ఉండాలి. బహుశా ఈరోజు ఈ వాగ్దానం వినే సమయానికి నీ జీవితంలో ఏ విషయంలో నీవు కృంగుదలలో ఉన్నావో, ఏ విషయంలో ఇంకను దుఃఖపడుతూ ఉన్నావో, ఏ విషయంలో దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఈరోజు నీ తండ్రి నీ మొర విన్నాడు గనుకనే ఈ మాటను నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆనాడు అబ్రహాము చుట్టూ అనేక మంది ఉన్నారు, వారికి సంతానాలు కలుగుతూ ఉన్నాయి. కానీ అబ్రహాము గారు ఒకటే మాట, నా దేవుడు నాకు చెప్పారు సంతానం ఇస్తారని. ఆ మాటను ఆయన నమ్ముట ద్వారా అది ఆయనకు నీతిగా ఎంచబడిందంట. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు బహుబలమైన కార్యాలు జరిగించాలంటే, నీ జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. అంతేకాదు, అబ్రహాము గారు సారమ్మ గారు ఎలా అయితే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో బ్రతికారో, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు దేవుని మీద ఆధారపడి పరిపూర్ణమైన విశ్వాసమును నువ్వు కనపరచగలిగితే నీ జీవితంలో మెరాకిల్స్ దేవుడు చేస్తారు. ఆమెన్. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నీ హృదయానికి తెలుస్తుంది. ఈరోజు అపనమ్మికోవద్దు. నీ జీవితంలో ఇది జరగదు అని నువ్వు అనుకోవద్దు. నీ కోసం దేవుడు తప్పకుండా చేస్తాడు. నువ్వు అడిగేదానికంటే, నువ్వు ఊహించేదానికంటే దేవుడు అధికమైన మేలు నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు ఆయన. హల్లెలూయా. భయపడొద్దు, కృంగిపోవద్దు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ ప్రతి బాధలో దేవుడు నీతో ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు నీ హృదయంలో ఉండి నీతో మాట్లాడుతూ ఉన్నాడు గనక దుఃఖపడొద్దు. నీ భయాన్ని దేవుడు ఈరోజు తీసేశాడు, మేలు చేయబోతున్నాడు. ఆనాడు సారమ్మ విషయంలో మేలు చేసినట్టే ఈరోజు నీ జీవితంలో దేవుడు మేలు చేయబోతున్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీతిమంతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి ఈరోజు స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.